తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో తాడేపల్లి ప్యాలెస్లో భూకంపం వచ్చినట్టుగా ఉంది. ఒకేసారి 99 సీట్లు అన్నీ ప్రకటించడంతో చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో ఎవరికి అర్థం అవ్వట్లేదు. కొంతమంది మంత్రులు అయితే మా పొత్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మా పొత్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈ పొత్తులకు భయపడ్డారని ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. పదే పదే పొత్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది మా అంతర్గత విషయాలు. ప్రజా సమస్యల మీద ప్రజలకు ఏం చేయాలో మాట్లాడాలి తప్ప మా పొత్తుల గురించి పదే పదే మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడుతున్నారంటే అది ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇంకొక మంత్రి మాట్లాడుతూ కాపులు అమాయకులు అని డైలాగులు వేస్తూ ఉన్నారు. మీకు కాపులు అమాయకుల్లా కనపడతా ఉన్నారా? రేపు చూపిస్తారు మీకు. రేపు వాళ్ళ అమాయకులు తెలివైన వాళ్ళు రేపు చూపిస్తారు. రేపు ఎలక్షన్లో చూడండి. మీరు ఇలాగే వాళ్ళని మాయ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిసారి వాళ్ళ ఓట్లు ఆడుకుంటున్నారు. ఈసారి ఇక్కడ ఎవరు పోటీ చేస్తారో మేము చూడం. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం. రేపు మేము గుద్దుడికి అమాయకులు తెలివైన వాళ్ళు చూపిస్తాం. మీకు కనిపిస్తుంది కాపుల అమాయకులు లేకపోతే తెలివైన వాళ్ళు కనపడుతుంది అని చెప్పేసి ఇవాళ కాపు సోదరులు ఈ రాష్ట్రంలో అనుకుంటా ఉన్నారు. మీరు అమాయకులు అనుకోవద్దు. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు తెలిసాయి. అందరి జీవితాల గురించి తెలిసాయి. అందరూ ఒకటే డిసైడ్ అయ్యారు. మేము పవన్ కళ్యాణ్ చూసి ఓటేస్తాం తప్ప ఇక్కడ లోకల్గా ఎవరిని చూసి ఓటేసే పరిస్థితి లేదు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఎవరు అమాయకులు ఎవరు తెలియని వాళ్ళో రేపు ఎలక్షన్లో తెలుస్తుంది. మీకు చెప్తా ఉన్నాం. ఏదేదో జరిగిపోతూ ఉంది. చాలా తక్కువ సీట్లు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లారిటీ ఉంది. మేము ఎన్ని తీసుకోవాలో, మేము ఎన్ని గెలుస్తామో, భవిష్యత్తులో మేము ఎన్ని పోటీ చేస్తామో, మేము ఎన్ని చేస్తామని మా నాయకుడు మాటే వేదాం. మా నాయకుడు వెంటే ఉంటాం. సీట్లు రాకపోయినా వచ్చినా ఉంటాం అని చెప్పి ఇవాళ జన సైనికులు చెప్తా ఉన్నారు. మీకెందుకు బాధ? మీకెందుకు వణుకు? మీరు చేయాల్సిందే తెలుసా? కాపు కార్పొరేషన్కి ఎంత డబ్బులు ఇచ్చారు? కాపు కార్పొరేషన్ ఏం ఉద్ధరించాము? వాళ్ళకి ఎన్ని లోన్లు ఇచ్చాము? వాళ్ళ జీవితాల్లో వెలుగు కోసం నేను ఏం చేశాము? వాటి గురించి మాట్లాడాలి తప్ప పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఎవరు ఏ సామాజిక ఓట్లు వేస్తారు వీటి గురించి ఎవరు మాట్లాడమన్నారు? మిమ్మల్ని మీకు ఒకటే చెప్తా ఉన్నాం. మీ వణుకుని ప్రజలు గ్రహించారు. మీరు ఏవైతే అంటారు చూసారా, మాయ మంత్రాలు అయిపోయాయి. మీకు కూడా తెలిసి మీ గురించి కాకుండా ఎంతసేపు పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి లేకపోతే వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం మొదలుపెడతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా జన సైనికులు చూస్తూ ఉన్నారు. ఒక 40 రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వానికి నోకలు చెల్లాయి. ఇంకెన్ని రోజులు బరాయిస్తాం, ఇంకెన్ని రోజులు చూస్తాం అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు చెప్తా ఉన్నారు ఆయన బీసీలకి ఏదో పెద్ద పేటేశాం, ఆ పేట మీద కూర్చోడానికి చాలా ఇబ్బందిగా ఉన్నారు అని. ఏం పేటేశారు? బీసీలని ముక్కలుగా విడదీసి 56 కార్పొరేషన్లు పెట్టారు. ఒక్క కార్పొరేషన్ కన్నా ₹1 ఇచ్చారా? ఏ కార్పొరేషన్కి ఎంత ఇచ్చారు చెప్పండి? ఈ మంత్రులు ఏ కార్పొరేషన్కి ఎంత డబ్బులు ఇచ్చారు? ఆ కార్పొరేషన్ ద్వారా ఆ సామాజిక వర్గానికి మీరు ఏం చేశారు?
ఒక్క కార్పొరేషన్కి ₹1 ఇచ్చారా? అసలు ఆ కార్పొరేషన్ చైర్మన్ల పాపము ప్రజల్లోకి వస్తున్నారా? భయపడి వాళ్ళు ప్రజల్లోకి రావట్లేదు. మాకు కార్పొరేషన్ చైర్మన్లు అయితే ఇచ్చారు, కానీ మాకు ₹1 కూడా ఇవ్వలేదు. మేము ఏం చేయాలి? మా రాజకీయ జీవితాన్ని కూడా పాడైపోతూ ఉంది. మరి మాకెందుకు ఇచ్చినట్టు? మా సామాజికం ఎదురు చూస్తూ ఉన్నారు. యువతకి ఉపాధి కల్పన కావాలి. ఏదో కార్లు పెట్టుకుంటాం, లేకపోతే ఏదో షాపులు పెట్టుకుంటాం, ఏదైనా చేసుకుంటాం, ₹1 కూడా ఇవ్వలేదు. మరి ఈ కార్పొరేషన్ ఎందుకు పెట్టినట్టు అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఈ మాట్లాడే మంత్రులు వాళ్ళ గురించి అడగండి. ఎస్సీ కార్పొరేషన్కి ఎంత డబ్బులు ఇచ్చారో అడగండి. బీసీ కార్పొరేషన్కి ఏమైనా ₹1 ఇచ్చారో అడగండి. అవన్నీ వదిలేసి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఇప్పటికన్నా బుద్ధి లేకపోతే సరే, మేము బీసీలకు అంత చేశాం, ఇంత చేశాం అన్నారు. నిన్న ఒక మంత్రి గారు ఇక్కడ యాదవ్ కార్పొరేషన్ బిల్డింగు ఓపెనింగ్కి వచ్చారు. వచ్చి మేము యాదవులకు అది చేశాం, యాదవులకు ఇది చేశాం, బీసీలకు అది చేశాం అంటూ ఉన్నారు. మరి యాదవులకు అది చేసి ఇది చేస్తే పార్టీ నుంచి ముఖ్యంగా ఉన్న నాయకులు అలా పార్సాద్ గారు ఎందుకు వెళ్ళిపోతున్నారు? జంగా కృష్ణమూర్తి గారు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఉన్న నాయకులందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు రెండోసారి పోటీ చేస్తే స్ట్రాంగ్ అవుతారు. ఎస్సీ ఎస్టీ సోదరులకి 2 సార్లు ఒకే చోట అవకాశం ఇస్తే వాళ్ళు స్ట్రాంగ్ అయిపోతారని వాళ్ళని అందరిని కూడా మార్చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఎక్కడైతే యాదవులకి మీరు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారో అక్కడ ఒక చోట కూడా గెలిచే అవకాశం లేదు. ఒక్క చోట కూడా గెలిచే అవకాశం లేదు. అందుకే మీరు సీట్లు ఇచ్చారు. గెలిచే అవకాశం లేదు కాబట్టి మీరు సీట్లు ఇచ్చారు. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలిచే అవకాశం లేదు ఆ ప్రాంతంలో. ఎవరు నిలబడినంటే తీసి ఇచ్చారు, ఉన్నోళ్ళు తీసి ఇచ్చారు మీరు. ఇదంతా కూడా ఈ సమాజం గమనిస్తూ ఉంది. మీరు అందరూ కూడా గ్రహించాలి. నిన్న ఇక్కడ యాదవ్ కార్పొరేషన్ భవన్కి శంకుస్థాపన చేశారు. యాదవ్ కార్పొరేషన్ చేసినప్పుడు ఆ చైర్మన్ రావాలా? అసలు ఆ చైర్మన్ని పిలిచారా? పిలిస్తే ఎందుకు రాలేదు? మీరు పిలవలేదు. పిలిచినా కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే పాపము ఆ తమ్ముడు భయపడిపోతూ ఉన్నారు. ఎక్కడ జనంలోకి వస్తే కార్పొరేషన్ చైర్మన్ గారు మీరు ఎన్ని లోన్లు ఇచ్చారు, మీ ద్వారా ఈ సమాజానికి ఏం చేశారు, మిమ్మల్ని మీరు చైర్మన్గా ఉన్నారు కాబట్టి మీకు అందరికీ మాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి మేము చాలా ఓట్లు వేయడం కూడా జరిగింది. మేము మీకు అండగా ఉన్నాం, మీరు ఏం చేశారు అడుగుతారని చెప్పేసి భయపడి రాలేదు. ₹1 కూడా ఇవ్వాల. అసలు ఆ అకౌంట్లో ₹10 కూడా పడలేదు. ఎందుకు మీరు కార్పొరేషన్ పెట్టారు? కులాలను విడదీయడానికా? వాళ్ళ బాగోగుల కోసమా? వాళ్ళని అభివృద్ధి చేశారా? కేవలం ఒక వ్యక్తిని పెట్టి వాళ్ళకి చాలీస్ ఇస్తున్నారు తప్ప మీరు ఏమీ చేయలేదు. అవన్నీ మాట్లాడడం మానేసి నిన్న మంత్రులు వచ్చారు. మాజీ మంత్రి, ఇప్పుడు ప్రస్తుతం సివిల్ సప్లై మంత్రి. వాళ్ళు వచ్చిన పని ఏంటి? ఇక్కడ యాదవ్ కార్పొరేషన్ భవన్ శంకుస్థాపన చేసుకోవాలా? సరే, సోదరుడు అనిల్ వచ్చారు, తన పని తాను చేసుకెళ్ళాడు. కారుమూరి నాగేశ్వరరావు గారు తన గొప్పల కోసమో చప్పట్ల కొట్టి నా గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ముందే చెప్పాను, నన్ను వ్యక్తిగతంగా మాట్లాడితే నేను ఎవరికి భయపడను, నన్ను వ్యక్తిగతంగా టచ్ చేయొద్దు అని గతంలో పదే చెప్పాను. ఇప్పటి వరకు నీ గురించి ఎప్పుడైనా మాట్లాడానా? నన్ను అంటాడు ఆ పెద్ద మనిషి, నోట్లోంచి మాట రాదంట. హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహాన్ని అంట. నీకెందుకన్నా? నువ్వు వచ్చిన పని ఏంటి, నువ్వు చేయాల్సిన పని ఏంటి? అది వదిలేసి నా గురించి నీకెందుకు? సో నిజమే, నీలాగా నాకు మాటలు రావు. మొన్నటిదాకా తిట్టావు, మంత్రి అయ్యావు. జగన్మోహన్ రెడ్డి గారిని బాగా తిట్టినా నువ్వు అక్కడవి. మొన్న వచ్చావు, మంత్రి అయ్యాం. మేము దేవుడు అనుకున్నాం, వెనకబడిపోయాం. నువ్వు మాట్లాడతావు బాగా. నీ మాటలతో అనిల్ మంత్రిని కూడా తీయించగలిగావు. ఎలా మాట్లాడతావు తెలుసు కదా అందరికీ. ఒక్క చేపల పులుసు పెట్టి మంత్రి పదవి కొట్టేశావు.
చేపల పులుసు మంత్రి నువ్వు. అమ్మగారికి చాలా ఇష్టం చేపల పులుసు. రేపు పంపించమంటావా? అబ్బా భలే ఉంటుంది, ఎక్కడ దొరకదు. ఈ చేపల పులుసు తింటే అబ్బా ఎంత బాగుంటుందో. ఒక్క ముక్క వేసుకో. మేము అనలేమన్నా మరి. ఏమండి చేపల పులుసు గారు, మేము అనలేం. ఈ స్వీట్ చాలా బాగుంటుంది, అమ్మగారికి ఇష్టం. అసలు ఈ చేప ఎక్కడ దొరకదు, ఇది చాలా ఇష్టం అమ్మగారికి. ఇది ఒక్క ముక్క వేసుకోండి, ఒక్క ముక్క తినండి, పంపిస్తాను ఉదయం. ఈ మాటలు నేర్చావు నువ్వు. మరి ఆ మాటలతోనే మంత్రి కొట్టేసావు. నువ్వేం చేశాను కొట్టే పార్టీకి? చేపల పులుసుతోనే కొట్టేసావు మంత్రి. ఈ చేపల పులుసు మంత్రి వచ్చేసి బుద్ధ విగ్రహాల గురించి మాట్లాడుతుండు. నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా, మమ్మల్ని ఎందుకు గెలగడం? నీలాగా చేపల పులుసు ఉండి పెట్టాలా? చేపల పులుసుతో కొట్టేసా ఒకటి అందరూ అలా కొట్టాలా? మాట నేర్చాలా? ఇంకొకసారి నన్ను టచ్ చేయొద్దు, కడిగేస్తాను చెప్తా ఉన్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ పని చేయి. నీకు యాదవ్ దాన్ని మంత్రి ఇస్తే ఆ మంత్రి పదవిదాన్ని నేను ఏం చేశాను, ఆ మంత్రి పదవిదాన్ని నేను ఏం చేశాను? యాదవ్ కార్పొరేషన్ పెట్టారు, ₹1 కార్పొరేషన్ ఇచ్చానా? ఒక చిన్న పని చేశానా? నేను ఒక దద్దమ్మని అని అవి చూసుకోవడం బాగొట్టి మా గురించి ఎందుకయ్యా ఇంకా? ఏ విగ్రహం అయితే నువ్వెంత విగ్రహం ఉన్నావు చూసుకున్నావా? ఇంకొకసారి నన్ను టచ్ చేయి. నీ పని నువ్వు చేసుకుని వెళ్తే మర్యాదగా ఉంటుంది. ఇంకొకరు అన్నారు అక్కడ, మన గ్రామసింహం నేను ₹1 ఇస్తానని. అయ్యా గ్రామసింహం, నీ ₹1 తీసుకోరు. యాదవ్ సోదరులు ఎవరు? నువ్వేదో అనుకుంటున్నావు అందరూ ఏదో తీసేసుకుంటారని. ఎవరు తీసుకోరు, వాళ్ళు కట్టుకోగలరు పిల్లలు. అసలు ఆ కార్పొరేషన్కి అది గవర్నమెంట్ ఇచ్చిన సైటు, అన్ని కార్పొరేషన్లకు కూడా. అది యాదవ సంఘానికి కానీ యాదవులకు కానీ సంబంధం లేదు. యాదవ కార్పొరేషన్కి సంబంధించి కడుతున్న బిల్డింగు. ఆ బిల్డింగు గవర్నమెంటే డబ్బులు ఇవ్వాలి, గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. అలా కాదు, అది యాదవ సంఘంది, మేము కట్టిస్తున్నాం చెప్పండి. అది యాదవ్ కార్పొరేషన్. 56 కార్పొరేషన్లు ఉన్నాయి, వాళ్ళందరికీ కార్పొరేషన్ ద్వారా కట్టే బిల్డింగ్ అది. యాదవ్ సంఘానికి కానీ కార్పొరేషన్కి సంబంధం లేదు. వాళ్ళ అండర్లో నడుస్తుంది, అది వాళ్ళ ద్వారా నడుస్తుంది. ఇవన్నీ వదిలేసి ప్రజల్ని తప్పుదారి పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిజాలు చెప్పండి. నేను ₹1 ఇస్తాను, నేను ₹2 ఇస్తాను, మీరు ఎవరు అవసరం లేదు. నిజంగా ఆ సైట్ సంఘానికి కానీ అప్పచెప్తే మేమే కట్టుకుంటాం, మాకు కూడా డబ్బులు ఉన్నాయి, మేము కూడా అంతా ఉన్నామే. నీ ముష్టి తినడానికి ఎవడ సిద్ధంగా లేడని కూడా తెలియజేస్తూ ఉన్నాం. నువ్వేదో పార్టీకి ఓట్ల కోసం అక్కడ ప్రకటిస్తే అది ఇంకొక ముందు స్టెప్కి వెళ్ళి ఆ బిల్డింగులో నెంబర్ కావాలంటే దీనికి అబ్బా రెడీగా ఉన్నా నీకు ఇవ్వడానికి. నీ ఎదవ తెలివితేటలు ఒకసారి వాడేవో అయిపోయినాయి. ఇంక ఈ తెలివితేటలు ఆపేయి ఇప్పటికైనా. దయచేసి ఎవరి పన్నాలు చూసుకోవాలి తప్ప ఈ విశాఖపట్నం వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎవడెక్కడ ఖాళీగా లేడు, చేతులు కట్టుకొని ఎవరు లేడు. మాటకు మాట, దెబ్బకు దెబ్బ సమాధానం చెప్తాం. పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే, వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే ఎవరు కూడా ఊరుకోం. మాటకు మాట, దెబ్బకు దెబ్బ ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఆయన గొప్పల కోసం, ఆయన ఇది కోసం మీరు మాట్లాడితే మీ ఇంట్లో మాట్లాడుకోండి తప్ప రోడ్ల మీదకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మీ నోటికి వచ్చిన మాటతో మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదే జరుగుతుంది కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇలాంటి బెదిరింపు కాల్స్ సహజం. ఇక్కడ ఎలాంటి ప్రభుత్వం నడుస్తూ ఉంది, దౌర్జన్యాలు లేకపోతే బెదిరింపులతో నడవాలనుకుంటే ఏది కూడా నడవు. ఎవరు కూడా భయపడరు. ఆ రోజులు పోయాయి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా, సామాజికంగా ఎదిగారు. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకప్పుడు రౌడీజం, దౌర్జన్యాలతో బతికే రోజులు పోయాయి. మీ వెనక అలా చేసే రోజులు కూడా పోయాయి. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. దయచేసి ఈ బెదిరింపులకు భయపడతారనో అది అనుకోవడం చాలా పొరపాటు. 29వ తారీఖు మీటింగులు ఉన్నాయి కాబట్టి ఆ మీటింగ్ తర్వాత
అన్ని పేర్లు కూడా బయటకు వచ్చాయి. విశాఖపట్నంలో మహిళలకు ఎన్ని సీట్లు వస్తున్నాయి అది నా స్థాయిలో చెప్పేది కాదు. అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని డిసైడ్ చేస్తారు తప్ప అది నా స్థాయిలో జరిగే కావు. నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నానది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి నేను పోటీ చేస్తాను. ఈ పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో నేను ఎక్కడి నుంచైనా పోటీ చేయగలనని క్లియర్గా గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. 7 నియోజకవర్గాలు ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను. ఇది క్లియర్. నేను ఒకటని అడగలేదు. ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను. 7ట్లో ఒకటి ఉంటుందని ఇంతకుముందు చెప్పి ఇప్పుడు చెప్తాను. ఈ పొత్తులు ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి, రాష్ట్ర ప్రజల యొక్క జీవితాల కోసం, వాళ్ళ యొక్క అభ్యున్నత కోసం జరిగినటువంటి పొత్తు తప్ప కొన్నిసార్లు తగ్గాలి, కొన్నిసార్లు పెరగాలి అంతే తప్ప రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల కోసం జరిగిన పొత్తులో భాగంగా కొన్ని చోట్ల తగ్గక తప్పదని చెప్పేసి మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పారు. అందులో పార్టీ అలాగని చెప్పి గెలవరని గెలుస్తారని కాదు. చాలామంది గెలిచే వాళ్ళు ఉంటారు. ఈ పొత్తు ఉద్దేశం ఇది ఒక హిస్టరీలో ఉండబోతుంది. ఈ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం మేము ఈ పొత్తు పెట్టుకున్నామని చెప్పేసి పదే చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన బాటలో నడవడమే మా లక్ష్యం. ఇది ఎందుకు పెట్టుకున్నారన్నది చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రం వెనుకబడిపోతూ ఉంది. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము పొత్తు పెట్టుకున్నాం తప్ప ఇంకోటి కారణం కాదు అని. మీరు అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మీరు అందరూ ఏదో డబ్బుల కోసం ప్యాకేజ్ స్టార్ అని ఆ స్టార్ అనుకుంటా ఉన్నారు. ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన జీవితం గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆ విధంగా ఆలోచన చేయరు. అలాంటి ఆలోచన రాదు. ఆయన ₹1 ఆశపడి కానీ ₹1 డబ్బులు తీసుకోవడం కానీ ఇలాంటి చాలా దూరం. మీరు అందరూ ఏదో ఊహించుకుంటారు. చాలామంది చెప్పిన మాటలు అసలు అలాంటి వ్యక్తిత్వం కాదు. ఆయన ఒక ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తి. మీరు రానున్న రోజుల్లో ఆయన వ్యక్తిత్వాన్ని గురించి చూస్తారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ పొత్తుకి వెళ్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఏం జరగవచ్చు, పొత్తు ఉండొచ్చు, పొత్తు లేకపోవచ్చు, లేకపోతే ఇంకో రంగం ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు కదా. దాని గురించి మనం భవిష్యత్తు గురించి మనం చెప్పలేం. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి పొత్తులోకి వెళ్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం వెళ్తున్నాం. చాలా స్పష్టంగా చెప్పారు. అందరూ కూడా ఊహాగానాలే. నిన్న 99 సీట్లు ఎలా ప్రకటించారో నెక్స్ట్ మొత్తం అన్నీ కూడా ప్రకటిస్తారు. ఎవరు ఎక్కడి నుంచైనా ఉండొచ్చు. పరిస్థితులను బట్టి పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.